చిన్నప్పటి నుంచి ఒకటి కొట్టేస్తుంది. అడగమంటారా? ఏదో ఒక విషయం కోసం కంటిన్యూస్గా ఆలోచిస్తుంటే అది ఎందుకలా చిటిలాగిపోతుంది? ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ లాగా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అది కాదబ్బా. ఏదో ఒక విషయం అనుకున్నట్టునే జరిగిపోవడానికి మనం గుద్దపాల్సిన వాళ్ళమా కాదే. డాడీ నాకు ఏదో పలానా వస్తువు కావాలని డైరెక్ట్గా మా నాన్నని అడిగితే మూతులు ఎండిపోయినంటే నువ్వేటి నన్ను డబ్బులు అడుగుతూ అంటారు. ఇదేంటి మూతులు ఎండిపోతే డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఆ మూతి లేదు నేనే కొట్టుకుందాం అని చెప్పి రూప పోగేసుకుంటాను. ఆ దారిని పోయాము ఏమో నీ మూతి ఏంటి అలా డ్రైగా ఉంది, నీకేమో లిప్ బామ్ కావాలన్నాడు. ఏదేంటి అది? నా మూతి ఏ కారణం చేత ఎండిపోయిందో అమ్మకి ఎలా తెలుస్తుంది? అందుకే ఆ మూతులు ఎండ పెట్టుకొని నువ్వేం చేసావు అని అడుగుతారా? పాయింట్ వస్తున్నా. చిల్లరే కదా అని తీసి పడేయకండి. అలాంటి చిల్లరతో నేను చాలానే కొన్నా. ఇంతకీ పాయింట్ ఏంటంటే, నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక, చిన్న కోరిక కానీ ఎప్పటి నుంచో ఉంది. అదే ఒక గింబల్ కొనుక్కోవాలని. మొత్తానికి కింద మీద పడి ఏదో విధంగా గింబల్ అయితే కొనేసాను. బట్ ఆ గింబల్ నేను కొనే టైం దగ్గర పడినప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూడండి. రాత్రి 8:45 కరెక్ట్గా గింబల్ ఆర్డర్ పెట్టేద్దాం అన్న టైంకి నాకు సడన్గా దాని మీద వచ్చిన డౌట్స్ ఇన్ని కాదు. సో డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్న లోపలికి కిటికీలోంచి ఏంటో లైటింగ్ వస్తుందని చూస్తుంటే ఎర్లీ మార్నింగ్ ఈ టైం అయిపోయిందన్నమాట. అని కొంచెం సేపు అయ్యాక బయటకు చూస్తే శుభ్రంగా తెల్లారిపోయింది. అరే చాలా రోజు అవుతుంది కదా అని చెప్పి మేడ మీదకి వెళ్ళి డి విటమిన్ తీసుకుందాం అనుకుంటే ఎండ రావాల్సిన టైంలో మబ్బేసింది. అని గింబల్ ఆర్డర్ పెట్టిన ఆనందంలో కిందకు వచ్చి 2 చిందులేద్దాం అనుకుంటే నీకెందుకురా డాన్స్. అండ్ గింబల్ ఆర్డర్ పెట్టిన 4 days తర్వాత సరదాగా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి ఇంటికి వచ్చినప్పటికి ఇది ఉందన్నమాట బుజ్జిముండ. అండ్ మామూలుగా గింబల్ మన చేతిలో లేనప్పుడు ఎంత డాన్స్ కట్టాం, అదే గింబల్ చేతికి వస్తే అండ్ వీటితో పాటుగా ఒక బ్యాగ్ కూడా ఆర్డర్ పెట్టాను అనమాట. ఎందుకంటే ఈ బ్యాగ్ అసలు దానికి సరిపోదు కాబట్టి. ఎందుకంటే ఈ బ్యాగ్లో నేను ఒక మైక్ గింబల్ని క్యారీ చేయాలి కాబట్టి. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ లాగా. గైస్ ఫైనల్లీ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మీకు ఏదన్నా ఒక వస్తువు మీద మోజు ఉందనుకోండి, అది కొన్న తర్వాత మీకు అది సరిగ్గా వాడడం రాకపోయినా, దాని గురించి తెలియకపోయినా, దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ లేకపోయినా, దాన్ని వాడాలనే ఇంట్రెస్ట్ పోయి దాన్ని పక్కన పడేస్తారు. సో అందుకే ఒక పిచ్చితో ఉండాలి. సో ఒక కంటెంట్ క్రియేటర్గా నాకు ఇది ఒక కోరిక, సో కొనుక్కోవాలని. సో మొత్తానికి కొన్నాను. నేను కొన్న తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్కి నా రియాలిటీకి వేరు అయిపోయింది అనమాట. ఎందుకు అంటే, సో దీని గురించి నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ బాక్స్ ఇలా చేతిలో పడేసరికి దీన్ని ఏం చేయాలో నాకు అసలు లిటరల్లీ తెలియలేదు. అండ్ దీని గురించి ఇందులో ఏ టైప్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి, దీంతో ఎలా ప్రాక్టీస్ చేయాలి అంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఇది చేతిలో పడేసరికి నేనేం చేయలేకపోయాను అనమాట. సో అప్పుడు మళ్ళీ రివిజన్ చేసుకున్నాను. దీన్ని ఎలా యూస్ చేయాలి, దీంట్లో ఉన్న మోడ్స్ ఏంటి, దీన్ని ఎలా ట్రీట్ చేయాలని ప్రతిదీ తెలుసుకున్న తర్వాత ఓకే ఫైన్ 2 days or 3 days టైం పట్టింది నేను ఫుల్గా దీని గురించి తెలుసుకోవడానికి, బాగా ప్రాక్టీస్ చేయడానికి. అండ్ ఫైనల్లీ నేను దీంతో ఇప్పుడు బాగానే ఉన్నాను. సో ఈ మాత్రం టైం కూడా మీరు కేటాయించలేకపోతే కొన్ని రోజుల తర్వాత దీన్ని పక్కన పడేస్తారనమాట. సో మీకు బాక్స్ ఓపెన్ చేయగానే ప్రతి అన్బాక్సింగ్ వీడియోస్లో చూపించేదే. సో దీనికి ఒక కవర్ అయితే ఇస్తాడనమాట క్యారీ చేసుకోవడానికి. లిటరల్లీ కవర్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది. అండ్ ఛార్జింగ్ వైర్ అనమాట. సో C టైప్ వస్తుంది. సో ఈ గింబల్ ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పట్టుకొని స్లోగా ఇట్లా లేపితే లేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు వెంటనే దీన్ని కనెక్ట్ చేసేయండి. మనకు ఒక మినీ ట్రైపాడ్ ఇస్తాడనమాట స్టాండ్. సో దాన్ని వెంటనే కనెక్ట్ చేసేసుకోండి. ఇది మీకు గ్రిప్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మొబైల్ని కనెక్ట్ చేసిన వెంటనే DJI మేము యాప్ ఉంటుందన్నమాట. ఐఫోన్ అయితే ఐఫోన్, ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్. దాంట్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్లో సెట్టింగ్స్ ఉంటాయి, అక్కడ గింబల్ సింబల్ ఉంటుంది, అది ట్యాప్ చేసిన తర్వాత ఆటో క్యాలిబ్రేషన్ ఉంటుందన్నమాట. సో ఆటో క్యాలిబ్రేషన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకు ఆటోమేటిక్గా మన మొబైల్ అనేది దాని అంతటికి అదే, అంటే మీ మొబైల్ ఏ పొజిషన్లో పెట్టినా సరే సో దానికి తగ్గట్టుగా అది వెంటనే అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. మన మొబైల్ వంకర టింకర్ లేకుండా స్ట్రైట్గా ఉండాలి అంటే కనుక మనం ఇలాగ ఫ్లాట్గా ఉన్న ప్లేస్లో పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు మనకి స్టాండ్ ఖచ్చితంగా కావాలి. సో ముందే కనెక్ట్ చేసేసుకోండి. సో దానికి ఈ గింబల్కి మొబైల్కి అటాచ్ చేసుకోవడానికి మనకు ఒక మౌంట్ ఇస్తారనమాట. సో ఈ మౌంట్ క్వాలిటీ బాగుంటుంది. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ మౌంట్ దగ్గర స్టిక్కర్ ఉంటుంది, కెమెరా ఎటు ఉంటుందో ఇది ఆ సైడే పెట్టాలని చెప్పేసి. సో కెమెరా ఇటు ఉంది కాబట్టి సో ఈ స్టిక్కర్ ఎటు ఉందో అది ఎటువైపు అయితే యారో చూపిస్తుందో
అటు పెట్టేశాను. ఓకే రైట్. సో పెట్టిన తర్వాత ఇక్కడ చాలామంది తెలియక ఇట్లా చేత్తో పట్టుకొని పెట్టినా పెట్టేస్తారు. ఇక్కడ ముందే ఇక్కడ వార్నింగ్ ఇస్తారు, మ్యాగ్నెట్ చాలా పవర్ఫుల్ ఉంటుందని. సో మనం మధ్యలో వేలు పెట్టామంటే నలిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే అంత పవర్ ఉంటుందన్నమాట మ్యాగ్నెట్స్ రెండు ఒకసారిగా చాలా గట్టిగా తొక్కుంటే. సో ఇక్కడొక సింబల్ ఉంటుందన్నమాట. సో ఆ రెండు అటాచ్ అయ్యే విధంగా పెడితే చాలు, అది లాగేసుకుంటుంది. దట్స్ ఇట్. సో ఇప్పుడు గింబల్ని ఆన్ చేయాలంటే అక్కడ ఎం బటన్ ఉంది కదా, సో అది హోల్డ్ చేసి పట్టుకోండి 2 సెకండ్స్. ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు మొబైల్ చూసారా కొంచెం వంకర్ ఉంది. సో అదే మనం యాప్ ఇన్స్టాల్ చేసుకున్నామంటే కనుక ఆటో క్యాలిబ్రేషన్ ఉంటుందన్నమాట. సార్ క్లిక్ చేసామంటే దాని అంతటికి అదే మొత్తానికి లెవెల్ స్ట్రైట్గా చేసుకుంటుంది అనమాట. సో ప్రజెంట్ అయితే మీకు మొత్తం ఓవర్వ్యూ అయితే చూపించట్లేదు. ఎందుకు అంటే నాకు దీని మీద ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా నేను దీంట్లో ప్రో అవ్వాల్సింది ఇంకా చాలా ఉంది. ఆ ప్రో అయిన తరువాతనే మీకు ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఖచ్చితంగా మీకు కూడా గింబల్ కొనుక్కోవాలని నాకు కోరిక పుట్టే రేంజ్లో ఉంటుంది ఆ వీడియో. సో అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, కొంచెం గుర్తుపెట్టుకోండి ఈ వీడియోని చాలు. సో ఇక్కడ ఎం అని ఉంది కదా, సో ఈ ఎం బటన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 4 రకాల మోడ్స్ ఉంటాయి అనమాట. ఈ 4 రకాల మోడ్స్ యూస్ చేసి మన క్రియేటివిటీని యూస్ చేసుకొని ఈ 4 మోడ్స్ ద్వారా మనం వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపించే ఆరెంజ్ కలర్ బటన్ ఎదుగుతుందో అది రికార్డ్ చేసుకోవడానికి. అండ్ దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే మీరు ఇప్పుడు ఈ మోడ్లోంచి ఈ మోడ్లోకి ఇలా చేంజ్ అవుతుంది అనమాట. అండ్ యాంగిల్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ల్యాండ్స్కేప్లో ఉంది కదా, ఇప్పుడు పోర్ట్రేట్లోకి చేంజ్ అయిందనమాట. సో అలా అనమాట. సో ఇక్కడ బటన్ ఇచ్చింది జూమ్ ఇన్ జూమ్ అవుట్ కోసం అనమాట. బట్ ఇది వర్క్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా యాప్ నుంచే రికార్డ్ చేయాల్సి ఉంటుంది వీడియోని. ఒకవేళ మీరు మొబైల్లో ఉండే కెమెరా ఉంటుంది కదా, సో దాని నుంచి రికార్డ్ చేస్తే కనుక మనకి బటన్ ఎనేబుల్ అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ట్రిగర్ అనమాట. సో ఈ ట్రిగర్ మనకు 2 విధాలుగా యూజ్ అవుతుంది. అండ్ దీనికి ఆటో ఫోకసింగ్ ఇచ్చారనమాట. ఒక పర్సన్ని ట్రాక్ చేయాలంటే కనుక ఆ పర్సన్ని ఫ్రేమింగ్లో కరెక్ట్గా ఉండేలా చూసుకొని జస్ట్ ఒకసారి ఇలా ట్యాప్ చేసామంటే ట్రిగర్ని అతను ట్రాక్ అవుతాడు అనమాట. సో ఎటు వెళ్ళినా సరే తననే ఫోకస్ చేస్తుంది. ఒకవేళ ఫ్రేమ్ నుంచి తను బయటికి వెళ్ళిపోయాడంటే కనుక ఇది ట్రాకింగ్ అనేది కోల్పోతుంది. అండ్ ఒకవేళ దీన్ని మనం హోల్డ్ చేసి పట్టుకున్నాం అంటే కనుక మనం ఏ మోడ్లో ఉన్నా సరే ఆ మోడ్స్ ఆఫ్ అయిపోతాయి అనమాట. సో ఫాలో మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అంటే గింబల్ మనం ఏ సైడ్కి అయితే పెడతాం, ఏ విధంగా అయితే మూవ్ చేస్తామో ఆ విధంగా అయితేనే అది వెళ్తూ ఉంటుంది. ఇది ప్రొఫెషనల్గా ఏమీ మీకు పెద్దగా ఏం చూపించట్లేదు. ఎందుకు అంటే నేను ఒక బిగినర్ లాగే బిగ్ గింబల్ని కొన్నాను. దీని మీద ఇష్టం ఎప్పటి నుంచో ఉంది కానీ బట్ నేనైతే ఇదే ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను కాబట్టి. సో దీని గురించి మెల్లమెల్లగా నాకు ఇంకా ఒక ప్రో లెవెల్లో నాకున్న క్రియేటివిటీని దీన్ని యూస్ చేసుకొని ఇంకా నేను బాగా చేయగలిగిన రోజున మీకు బాగా ట్యూటోరియల్స్ సహా ప్రతిదీ నేను రివీల్ చేసుకుంటూ వస్తాను. సో మీకు బాగా హెల్ప్ అయ్యే విధంగా నేను మంచి వీడియోస్ అనేది దీని నుంచి కూడా మీకు రిలీజ్ చేస్తాను. అండ్ నేను ప్రాక్టీస్ పరంగా నేను జస్ట్ ప్రాక్టీస్ చేద్దామని 2 డేస్ బయటికి వెళ్ళాను గ్రౌండ్కి. సో అక్కడ తీసిన రా ఫుటేజెస్ని, అంటే ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా జస్ట్ రా ఫుటేజెస్ని ఒక సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చి ఎడిటింగ్ చేస్తే అది ఎలా ఉందో ఇప్పుడు మీరు చూడండి. సో అదే జస్ట్ ఇమాజిన్ మీరు ఒకవేళ ఒక స్క్రిప్ట్ బేస్డ్ వీడియో రికార్డింగ్ చేశారంటే కనుక ఇంకెంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. గైస్ మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ గింబల్ వాడుతున్నప్పుడు మనం ఎలా పడితే అలా వీడియోస్ చేయొచ్చు. వీడియో షేకింగ్ రాదని మీరు అనుకుంటారు. వీడియో షేక్ రాకుండా మనం చూసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఎలా పడతాలు నడిచారంటే షేకింగ్ అనేది ఖచ్చితంగా ఇది క్యాప్చర్ చేస్తుంది. ఎందుకంటే మీరు నడుస్తున్నప్పుడు మీ షేకింగ్ అనేది ఇది క్యాప్చర్ చేస్తుంది. సో ఆ క్యాప్చర్ చేయకుండా మీరు ఎట్లా నడుస్తున్నా సరే మీ గింబల్ మాత్రం ఒకే స్టెబిలిటీ ఉండేలాగా మీరు నడవాల్సి ఉంటుంది. సో అప్పుడు మీకు పర్ఫెక్ట్ స్టెబిలిటీ వీడియో వస్తుంది అనమాట. ఎలా అంటే అసలు వీడియో మూవ్ అవుతుందా లేదా అనే విధంగా వస్తుంది అనమాట. అంత అంటే బటర్ అంటారు కదా, అంత బటర్ స్మూత్గా వెళ్తుంది అనమాట వీడియో. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీరు ఎంత మంచి వీడియో రికార్డ్ చేసినా సరే దాని సగం పార్ట్ అంతా ఎడిటింగ్లోనే ఉంటుంది. మీరు వీడియోస్ ఎంత స్టెబిలిటీగా తీసినా సరే మిగతా పార్ట్ అంతా కూడా మీరు ఎడిటింగ్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా మిస్టేక్ వచ్చినా స్టెబిలిటీ కొంచెం మిస్ అయినా సరే అది ఎడిటింగ్లోనే మీరు కవర్ చేసుకోవాలి. అప్పుడే మీకు అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. సో ఒకసారి దీంతో షూట్ చేసిన ర్యాండమ్స్ని నేను ఎడిట్ చేసిన తర్వాత ఆ ఫుటేజ్ ఎలా మారిందో ఒకసారి చూడండి.